అశ్వత్థామ ఎవరు? ఇప్పుడు అతను ఎక్కడుంటాడు? అశ్వత్థామ మహాభారతంలో ఒక గొప్ప యోధుడు. అండ్ అలాగే అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకడు. అండ్ అశ్వత్థామ శివుని యొక్క అంశతో జన్మించాడు. అండ్ అలాగే పాండవుల గురువైన ద్రోణాచార్యుడి యొక్క ప్రియపుత్రుడు. మహాభారత యుద్ధం తర్వాత అశ్వత్థామ పాండవ కుమారులైన ఉపపాండవులను చంపడం, ఉత్తర కడుపులో ఉన్న పరీక్షిత్ పై బ్రహ్మాస్త్ర ప్రయోగించడం వల్ల 3000 ఏళ్ల పాటు కుష్ఠిరోగంతో అండ్ అలాగే కలియుగాంతం వరకు జీవించమని శ్రీకృష్ణుడు శాపం ఇచ్చాడు. అండ్ ఇప్పుడు అశ్వత్థామ ఎక్కడున్నాడు అండ్ అతను కలిసిన వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం రండి. అండ్ నెంబర్ 1, పైలట్ బాబా అండ్ అశ్వత్థామ స్టోరీ. పైలట్ బాబా ఈయన అసలు పేరు కపిల్ సింగ్. ఈయన గతంలో వింగ్ కమాండర్గా పనిచేశాడు. అండ్ అతను రాసిన పుస్తకం అయిన హిమాలయ కహారహై అనే పుస్తకంలో అశ్వత్థామను తను కలిశానని రాశాడు. అండ్ ఆయన హిమాలయాల్లో ఎంతోమంది యోగులను కూడా కలిశాడని ఆయన రాశాడు. పైలట్ బాబా తన పుస్తకంలో ఏం రాశాడో తెలుసుకుందాం రండి. ఒకసారి పైలట్ బాబా అండ్ అతని గురువు పహారీ బాబా ఇద్దరూ కలిసి ఎంతో పవిత్రమైన నర్మదా పరిక్రమ యాత్రని ప్రారంభించాడు. అండ్ అలాగే పహారీ బాబా ఈ పైలట్ బాబా యొక్క గురువు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి అలా నర్మదా పరిక్రమ యాత్ర చేస్తూ ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అండ్ ఈ మార్గ మధ్యంలో ఈ అడవి వచ్చింది. అండ్ అక్కడ బిల్ అనే తెగ నివాసం ఉంటుంది. అలా అరణ్యంలోకి ప్రవేశిస్తున్న పహారీ బాబా మరియు పైలట్ బాబాను చూసి అక్కడ ఉన్న బిల్ అనే తెగ వాళ్ళు వింత వింత శబ్దాలు చేయడం సాగించారు. అయితే కొంతసేపటికి ఆ బిల్ తెగ వాళ్ళు వాళ్ళిద్దరిని చుట్టుముట్టారు. అండ్ వాళ్ళ సంచిలో ఏమున్నాయి అని చెక్ చేయక వేపాకులు, విభూదులు, అలాగే కొన్ని కాషాయ వస్త్రాలు మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరికొంతసేపు తర్వాత వాళ్ళిద్దరిని వాళ్ళతో పాటు తీసుకెళ్లి ఒక చాపపై కూర్చోబెట్టారు. అండ్ వాళ్ళకి కొన్ని రొట్టెలు, దానిపై తేనె వేసి మరి ఇద్దరికి ఇచ్చారు. అండ్ వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ కూడా తినడానికి ఇచ్చారు. అండ్ రాత్రిపూట ఎన్నో సంగీత నృత్యాలు మరియు కొన్ని శివుడి కీర్తనలు కూడా పాడారు. అండ్ ఈ బిల్ తెగ వాళ్ళు చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు. అండ్ ఈ బిల్ తెగ వాళ్ళు వాళ్ళ జాతి నాయకుడికి అస్సలు ఎదురు చెప్పరు. తను ఏది చెప్తే అదే వింటారు. అండ్ అలాగే పైలట్ బాబా అండ్ పహారీ బాబా నివసించడానికి కూడా ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ తెగలో పహారీ బాబా మరియు పైలట్ బాబా ఒక మనిషిని చూశారు. ఆ మనిషి ఆజాన్ బాహుళ్లా చాలా పొడుగ్గా ఎంతో ప్రకాశవంతమైన మొహంతో ఉన్నాడు. అండ్ తన తలపై ఒక పసుపు రంగు గుడ్డ కూడా కట్టుకొని ఉన్నాడు. ఆ మనిషి వైపు వీళ్ళు అదే పనిగా చూస్తున్నారు. ఆ మనిషి వీళ్ళ వైపు ఒక్కసారిగా అలా చూసి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళు అతన్ని వెంబడించి అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అతను వాళ్ళతో మాట్లాడలేడు. అండ్ అతను వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాడు. మనిషి వీళ్ళని చూస్తూ దూరంగా వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు పట్టు విడవకుండా అతన్ని వెంబడించి అతన్ని చేరుకొని పాద నమస్కారం చేసి అతను ఎవరో చెప్పమని ప్రాధేయపడ్డాడు. అండ్ అతను ఈ యుగన్నాటి వాడులా లేడు అని వాళ్ళకి అర్థమైంది. అండ్ వాళ్ళు అతను వెంబడించడం అక్కడి ఆటవికులకు నచ్చలేదు. అక్కడున్న ఆటవికులు మహాశివరాత్రి రోజు శివుడితో పాటు ఇతన్ని కూడా కలిపి పూజిస్తారు. అండ్ అక్కడున్న బిల్లులను ఆ వ్యక్తి శాంతపరమని కోరాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వత్థామను. అండ్ నేను ద్వాపర యుగం నాటివాడిని. అండ్ మహాభారత యుద్ధంలో నేను కౌరవ పక్షాన్ని యుద్ధం చేశాను అని చెప్పాడు. అండ్ శ్రీకృష్ణుడి శాపం వల్ల తను ఇంకా జీవిస్తున్నానని చెప్పాడు. మరియు తను వ్యాసుడు మరియు కృపాచార్యుడు కలవడానికి వెళ్తానని చెప్పాడు. అండ్ అప్పుడప్పుడు కృపాచార్యుడు ఇక్కడికి వస్తాడని కూడా చెప్పాడు. అండ్ తనకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కూడా తెలుసు అని చెప్పాడు. అండ్ అప్పుడు తన తలపై ఉన్న గుడ్డని తీయగా తన తలపై ఏదో లోతైన గాయం కనపడింది. అండ్ అశ్వత్థాముడి తలపై ఉన్న మణిని శ్రీకృష్ణుడు తీసివేయడం వల్ల తనకు ఉన్న దివ్యశక్తులు అండ్ అలాగే దివ్య విద్యలు అండ్ శస్త్రాస్త్ర విద్యలన్నీ తను కోల్పోయానని చెప్పాడు. తను పూర్తిగా శివారాధనలో మునిగిపోయానని కూడా చెప్పాడు. అండ్ తను తపస్సు చేస్తున్నానని, రాబో కాలంలో కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. కల్కి అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క ఆఖరి అవతారం. శ్రీ మహావిష్ణువు పాపులను శిక్షించి పుణ్యాత్మలను రక్షించి ధర్మ సంస్థాపన చేసి తిరిగి మళ్ళీ సత్యయుగాన్ని ప్రారంభించడం కోసం కలియుగాంతంలో చిట్ట చివరిలో అవతరిస్తాడు. కల్కి అవతారం కోసం అశ్వత్థామ ఎదురు చూస్తున్నానని వాళ్ళతో చెప్పాడు. అండ్ అలాగే అశ్వత్థామ పహారీ బాబా మరియు పైలట్ బాబాతో పాటు 6 months పాటు కలిసి ఉన్నాడు. అండ్ అలాగే వాళ్ళని ఆశీర్వదించి ఆ తర్వాత అశ్వత్థామ అదృశ్యమయ్యాడు. స్టోరీ నెంబర్ 2, నారాయణప్ప అండ్ అశ్వత్థామ స్టోరీ. నారాయణప్ప ఈయన 15వ శతాబ్దానికి సంబంధించిన ఒక పోయెట్. అండ్ ఈయనని కుమారవ్యాస అని కూడా పిలుస్తారు. అండ్ ఈయన మహాభారతం మొత్తాన్ని కన్నడలో ట్రాన్స్లేట్ చేయడాన్ని కోరిక. అండ్ దీనికోసం నారాయణప్ప వీరనారాయణి ఆలయంలో ఉన్న త్రికుటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాడు. అప్పుడు శివుడు కల్లో కనిపించి నారాయణప్పని త్వరలో ఒక మంచి రోజు చూసి శివాలయంలో భోజనాలు ఏర్పాటు చేయమని చెప్తాడు. అండ్ ఆ భోజనాలు ఏర్పాటు చేయగానే ఒక వ్యక్తి వచ్చి తొందరగా భోజనం చేసి వెళ్ళిపోతాడు. అతనే అశ్వత్థామ అని చెప్తాడు. అతని ద్వారా నువ్వు మహాభారతం రాయమని చెప్తాడు. చెప్పినట్లుగానే అశ్వత్థామ వచ్చి భోజనాలు చేసి త్వరగా తినేసి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు అతనిని వెంబడించి నారాయణప్ప, అశ్వత్థాముడు కలిసి తనకు శివుడు కలలో కనపడింది
అండ్ తను కన్నడలో మహాభారతం రాయాలని ఉన్న విషయం అశ్వత్థామతో చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ ఆశ్చర్యపోతాడు. అప్పుడు అశ్వత్థామ 2 కండిషన్స్ పెడతాడు నారాయణప్పకి. తడి బట్టలతో రావాలని, అండ్ ఆ తడి బట్టలు ఆరేంత వరకు తాను మహాభారతం చెప్తానని, ఆ తడి బట్టలు ఆరిపోగానే తను వెళ్ళిపోతానని చెప్తాడు. రెండో కండిషన్ ఏంటంటే తను ఇలా మహాభారతం రాస్తున్న విషయం ఎవరికీ చెప్పదని చెప్తాడు. నారాయణప్ప దాన్ని అంగీకరించి పొద్దున్నే 5 గంటలకల్లా తడి బట్టలతో వచ్చి అశ్వత్థామ చెప్పినట్లుగా మహాభారతం రాయడం ప్రారంభిస్తాడు. అశ్వత్థామ మహాభారతాన్ని చెప్పడం, నారాయణప్ప మహాభారతాన్ని రాయడం జరుగుతూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు ఉండగా కొన్ని రోజులకి మహాభారతంలోని గదాపర్వం వస్తుంది. ఈ గదాపర్వంలో అశ్వత్థామ తన స్నేహితుడైన దుర్యోధను గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే భీముడు దుర్యోధనుని తొడలు విరగ్గొట్టి దుర్యోధనుని చంపుతాడు. అశ్వత్థామకి తన స్నేహితుడైన దుర్యోధనుడు మరణించడం ఎంతగానో బాధ కలిగిస్తుంది. అండ్ ఆ సంఘటన గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి అశ్వత్థామ ఏడుస్తాడు. అండ్ ఇది చూసిన నారాయణప్ప కొంచెం ఆందోళనకి, అలాగే భయానికి, అలాగే ఆశ్చర్యానికి గురవుతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఎంతగానో భయంతో ఆందోళనతో ఉన్న నారాయణప్పని చూసి వాళ్ళ భార్య ఏమిటని ప్రశ్నిస్తుంది. అప్పుడు అశ్వత్థామ ఇలా వచ్చి తనకు మహాభారతం బోధిస్తున్నాడని, తను రాస్తున్నానని విషయాన్ని తన భార్యకి చెప్తాడు. అండ్ ఆ మరుసటి రోజు నుండి అశ్వత్థామ కనిపించడం మానేస్తాడు. అందుకనే నారాయణప్ప రాసిన మహాభారతం గదాపర్వంతో ముగుస్తుంది. అండ్ నారాయణప్ప రాసిన ఈ మహాభారతానికి కర్ణాటక భారత కథామంజరి అని పిలుస్తారు. అండ్ నారాయణప్పని కుమారవ్యాస అని పిలుస్తారు కర్ణాటకలో.